ఓకే అండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం కేసుకు సంబంధించి కూడా రేవంత్ సర్కార్ కొంచెం ముందడుగు వేసింది అండ్ మళ్ళీ కొత్తగా ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకించి ఈ అంశం గురించి చర్చించాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సరే, ఈ విషయం పక్కన పెడితే అటు క్రిమినల్ కేసులు, అటు కేసీఆర్ పైన, హరీష్ రావు పైన క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో సర్కార్ ఉందని చెప్పేసి జరుగుతుంది బయట ప్రచారం. అందుకే అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా వరుసగా అటు ఫామ్ హౌస్ లో సమావేశాలు జరుగుతున్నారా, మంథనాలు జరుగుతున్నాయా ఏంటి, ఏమనుకోవచ్చు, ఏం మాట్లాడుకుంటున్నారు ఫామ్ హౌస్ లో? ఇప్పుడు గుడ్ మార్నింగ్ జీనియస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఫస్ట్ కాళేశ్వరం యొక్క రూపురేఖలు తెలుసుకున్న తర్వాతనే మిగతా పార్టీలు మాట్లాడాలి. ఎందుకంటే వ్యాప్కో ఏజెన్సీ ద్వారా టెస్ట్ చేసిన తర్వాతనే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీలు డిజైన్ అయినాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే పరిపాలనకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 19 నెలలు 20 నెలలుగా కమిషన్ల మీదనే పరిపాలన చేస్తాను తప్ప ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ చేసినట్టు కనబడడం లేదు. ఓకే, 15-16 నెలలుగా మీరు కమిషన్ వేశారు. కమిషన్ పూర్వపరాలు చెప్పింది. లాస్ట్ 3 months బ్యాకే ఘోష్ గారు ఏం చెప్పారంటే రాజకీయ నాయకుల దర్యాప్తు మీద మేము ఉండదు, ఇప్పుడు మాకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మేము రేపు ఎల్లుండో రిపోర్ట్ ఇచ్చి వెళ్తామని చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషనర్ గారితో మాట్లాడుకుని ఏదో రాజకీయం చేసేసి దీంట్లో రాజకీయ కక్ష సాధన చర్యల్లో భాగంగానే ఈటెల రాజేందర్ను, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని దర్యాప్తుకు పిలిచారు. దర్యాప్తుకు 2 సార్లు హరీష్ రావు గారు వెళ్లారు, ఈటెల రాజేందర్ గారు, గౌరవ కేసీఆర్ గారు వెళ్లారు, చెప్పారు పూర్వపరాలు. మేమేమంటున్నామంటే ఏం పూర్వపరాలు దాంట్లో ఉన్నాయో మీరు దాన్ని బయట పెట్టండి. ఇప్పుడు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన దాంట్లో మేడిగడ్డ బ్యారేజీ 2 పిల్లర్లు కుంగిపోయినాయి. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 19-20 నెలలుగా కూలిపోయినటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేజ్ నెంబర్ 9లో ఇచ్చినటువంటి రిపేరింగ్ గురించి మాట్లాడకుండా అసలు మొత్తమే కూలిపోయిందని ప్రచారం చేస్తూ ఇప్పటికీ కూడా మేమేమంటుంటే బీఆర్ఎస్ పార్టీగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టే రేపటి భావి తరాలకు పునాది అవుతుంది. అది మీరు ఒక గవర్నమెంట్, ఇది కేసీఆర్ గారిది కాదు బ్యారేజీ, తెలంగాణ ప్రజల సొమ్ము. దాన్ని మీరు రిపేర్ చేయాల్సిన బాధ్యత మర్చిపోయి మీ ఇష్టారాజ్యంగా అసలు నోటికి రానటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇలా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు బొజ్జారావుల్ గారికి ఇచ్చారు. బొజ్జారావుల్ గారు చీఫ్ సెక్రటరీకి ఇస్తారు, అసెంబ్లీలో పెట్టాలి. అసెంబ్లీలో పెట్టిన తర్వాత క్యాబినెట్ ఏముంది, దానికి ఒక కమిటీ వేశారు నిన్న. నేనేమంటున్నంటే మీరు ఏం చేస్తున్నా గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ కు సహకరించలేదా, మీరు పిలిస్తే వచ్చినామా రాలేదా, దాంట్లో లుకలుకలు ఏమున్నాయి మీరు తీయండి. అధికారుల దగ్గర దొరికిన మాట వాస్తవమే, కానీ అవి కాళేశ్వరం సంబంధించిన డబ్బులు అనేది ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే వాళ్ళు గత 25-30 సంవత్సరాలుగా ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటున్నారు. సరే, ఒకవేళ మీరు 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగితే 94,000 ఎలికేషన్ లో దాదాపుగా ల్యాండ్ ఎలికేషనే 30,000 కోట్లు పోయింది. మరి దీంట్లో 1,00,000 కోట్లు ఎక్కడ పోయిందని రేవంత్ రెడ్డి గారు చెప్పలేకపోతున్నాడు. ప్రతిదీ ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కమిషన్ల పేరు కరెంటు కమిషన్లు, బీసీ జనరల్ కమిషన్లు, డెడికేషన్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ల మీదనే కాలయాపన చేస్తుండే తప్ప ప్రజలకు ఆమోద్యంగా ఉండేటువంటి ఏ పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు. ఎందుకంటే ఆయనకు టీఎంసీల గురించి తెలియదు, క్యూసీల గురించి తెలియదు, అసలు వాటర్ సిస్టమ్ తెలియదు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. సరే, మాలాంటర్లకు తెలియకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు, గెలిచిన వాళ్ళు తెలుసుకొని చెప్పాలంటే కూడా ఆ జ్ఞానం కూడా లేదు. వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పిన అంశాలన్నీ మేము పరిగణనలోకి తీసుకుంటాం. సరే, 1,00,000 రూపాయల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. సరే, అది పక్కన పెట్టిన తర్వాత 1000 అదే ఏదో ఒకటి, కానీ ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. అండ్ కమిషన్ లో కూడా హై లెవెల్ కమిటీ అనుమతి లేకుండా మీరు బడ్జెట్ రిలీజ్ చేశారు. అండ్ కమిషన్ ఇంకోటి చెప్తుంది, 3 లోపాలు ఉన్నాయి, అటు నిర్మాణంలో లోపాలు, డిజైన్ లో మార్పులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు, బడ్జెట్ కి సంబంధించి కూడా ఎట్లా రిలీజ్ చేశారని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని ఈ విషయంలో కమిషన్ గారు క్వశ్చన్లు వేసింది. మీరు వేసిన క్వశ్చన్లే ఈటెల రాజేందర్ గారిని వేసింది. ఈటెల రాజేందర్ గారు క్లియర్ గా చెప్పింది ప్రెస్ మీట్ లో, ఇది కేబినెట్ ఆమోదంతో జరిగినటువంటి లావాదేవీలు ఉన్నాయి. ఎక్కడ కేబినెట్ లో మినిట్స్ లో పెట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆదాయపు లావాదేవీలు గానీ ఫైనాన్షియల్ లావాదేవీలు గానీ జరగలేదు. నేనే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నా, నా ఆధ్వర్యంలో జరిగింది, కేబినెట్ లో మినిట్స్ లో ఉన్నాయి, రికార్డెడ్ ఉంది. అబద్దాలు చెప్పడం కాదు, పార్టీలు మారినంత మాత్రం అబద్దాలు చెప్పడానికి ఛాన్స్ లేదని చెప్తున్నారు. సిడబ్ల్యూసీ కూడా చెప్పింది, వ్యాప్కో చెప్పింది. అవన్నీ చెప్పిన తర్వాత వట్టిగా బట్టగాల్సి మీరేయడం వేరు,
పూర్వపరాలు తెలుసుకొని మాట్లాడడం మీరు. నేను ఏమంటానంటే ఇవాళ 650, 670 పేజీల మీరు దర్యాప్తు చేశారు. దాంట్లో ఏమున్నాయని మొత్తం తీస్తారు. రేపు కమిటీలో పెట్టండి, రేపు ప్రజలకు ఇవ్వండి, చర్చ పెట్టండి అసెంబ్లీలో. దేనికి చర్చ రా? ఇప్పుడు ఒక అంశం వచ్చినప్పుడు దాన్ని చర్చ పెట్టకుండా ఏదో పెట్టగాల్సి మీద మొత్తమే కూలిపోయిందని చెప్పిండు. ఇప్పటికి నాకు తెలిసినటువంటి 30 సంవత్సరాల వాటర్ రికార్డులో ఇప్పటివరకు ఈ సంవత్సరం లాస్ట్ వచ్చినటువంటి వానాకాలం ఫ్లోలో మేడిగడ్డ కూలిపోలేదు కదా, ఆ ఫ్లోలో ఉన్నది కదా. మీకు చాతగాక నీళ్ళు ఎత్తిపోయలేక మాట్లాడిన అంశాలు తీసుకోవాలి తప్ప. నేను ఏమంటానంటే ఇక్కడ వాటర్ ఉండదు, ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. కనీసం 50-56 మీటర్లు ఎత్తుకునే మనం ప్రాజెక్ట్ కట్టుకున్నప్పుడు ఇది గవర్నమెంట్ ప్రాజెక్టు, దీన్ని రిపేర్ చేద్దాం, దీని అంశాన్ని చూద్దాం అని మాట్లాడకుండా కనీసం నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు దాని మీద ఆ అంశం మాట్లాడకుండా కాళేశ్వరం కమిషన్ మొత్తం ఈ కుంభకోణం జరిగిపోయింది, అంత జరిగిపోయింది అని చెప్పడం అనేది అది ఇప్పుడు నేను ఏమంటే అది నిష్పక్షపాతంగా జరుగుతున్నది. దీనికి అందరు చూస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదు. నేను ఏమంటున్నానంటే పార్టీలకు అతీతంగా జరగాలి. గవర్నమెంట్ అది గవర్నమెంట్ సంస్థ, దాని కార్పొరేషన్ ఉంది, అది మీరు బాగు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ అది బాగు చేయకుండా కూలిపోయిందంటే అట్లా మాట్లాడడం అనేది ధర్మం కాదు సీట్లో కూర్చొని. కాబట్టి మేము ఇప్పటికైనా మీరు ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టండి, ఎంక్వైరీ. ఇప్పుడు మేము ఏమంటే మీకే లీగల్ గా తెలుసు కావచ్చు, మాకు మా పార్టీకి లీగల్ ఉంటుంది, మా పార్టీకి ఇంజనీర్లు ఉంటారు. ఏం జరగాలనేది భవిష్యత్తులో చూస్తాం. కానీ ఇప్పుడే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, హరీష్ రావు గారిని ఇరికిస్తారు అనేది అవి నీటి మూటలే. నేను ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంటే అది రిపేర్ చేయాలి. ఈ కమిషన్ ఏం చెప్తుందో ఆ పేజీల మీద ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్లు బయట పెట్టాలి. అన్ని పెడితే అందరు ప్రజలు ఓకే అంటారు. కానీ మీ ఇష్టారాజ్యంగా మాట్లాడడం ధర్మం కాదు. ఓకే, ఎస్. నెక్స్ట్ రామ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రామ్ రెడ్డి గారు, మీరు కూడా ఈ కమిషన్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కమిషన్ సంబంధించిన